చూడు జాను అతిద్దాం ఒక్క నిమిషం. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అయితే ఇదిగోండి గార్డెన్లో అయితే ఈ రోజ్ ఫ్లవర్స్ ఈ మొక్కలు అనేది వేద్దాం అనుకున్నాం. నిన్నైతే బాబాయ్ తీసుకొచ్చారు ఈ 3 కలర్స్ అన్నమాట. ఇప్పుడు ఇవైతే నాటేద్దాము కింద గార్డెన్లో. స్టార్ట్ చేసే ఇది ఫస్ట్ కవర్లు తెద్దాం. ఇలా కూడా పడిపోద్దాం. అది ఏమేమి ఉండవే నువ్వు అది మట్టి వేయాలనుకుంటా, అందులో వేయాలి కదా మా మట్టి దీంట్లో ఏ మట్టి వేస్తామా? ఆ మట్టి వేయాలి. అయ్యో అమ్మో ఏదో ఉంది ఇందులో పురుగు. ఏం పిండి ఇది? ఇగో ఎర్ర ఇవి ఉంటే మాకు పెరుగుతాయి అక్క. అవి ఉంటే మాకు పెరుగుతాయి. ఇవి ఉంటేనా మొక్క పోద్ది లేకపోతే మనకు తెలియదు. చాలా అమ్మంటారా మా కొద్ది మట్టి దీంట్లో నేను తీసుకొస్తా. వేయమ్మా ముందు. పెద్ద కుండి దాని కింద ఉన్నట్టుంది కదా జాను. తమలపాకు చెట్టు దగ్గర కింద ఖాళీది ఉంది కదా, అక్కడ పెట్టేసి అక్కడ ఒకటి వేసేద్దాం. ఇందులో ఒకటి వేద్దాం. ఇక్కడ తెచ్చావా? ఇవి 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 చాలు, పైన ఎద్దులే తర్వాత. చూడు కొంచెం ఇట్రా దాని కొంచెం. ఓకే వేసి ఇది వేద్దామా? పట్టుకో నువ్వు. మధ్యలో చేయం, సైడ్కి ఆగు. అలా చేయాలి, మధ్యలో చేయాలి. ఓకేనా? చైనా తీనా ఎట్లానా? వచ్చిందా? ఇదా ఇది వేద్దామా జాను? అయ్యి కవర్ తీయలేదు మనం. పట్టుకుని పైన పట్టుకో, చెప్తాను కవర్ తెస్తా. అది పట్టుకోవే. ఓకే పర్వాలేదు. మొక్కలు వేస్తాను ఇక్కడ, చూస్తున్నావు కదా ఏం చేస్తాను అడుగుతాను. మళ్ళీ ఇక్కడ పేషెంట్ ఊడిపోయింది. ఏం కాదులే, మధ్యలో అడిచేయండి అమ్మా. ఏం కాదు, మధ్యలో పెట్టే. అది లోపలికా అసలు మొత్తం ఈ మట్టి అయితే మంచిగా పెరుగుతాయి కదా పిన్ని. ఎర్రమట్టి మళ్ళీ ఈ మట్టి వేద్దాం. ఆ ఫోన్ ఆడి పెట్టావా? ఓకే ఓకే, ఒక్క మొక్క అయితే వేసేసాం. డన్. మీ చెల్లికి తెలుసా ఏమేస్తున్నారు? అవునా? నిన్ను తీసే వరకు అంతే. దాన్ని తీసేనా వీడియో? తీసారా నేను వీడియో? చాలు పిన్ని. జాను కొంచెం వాటర్.
తీసుకోవచ్చు. ఓకే ఎక్కడ పెడదాం? సోని సోతుంది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. సోతుంది కట్టుకొని కూర్చోండి అలానే. నువ్వు పాడేసేసా. ఏం కాదులే ఏం కాదు ఏం కాదు. ఓకే ఇది అయిపోయింది కదా, ఇది ఎక్కడ పెడదాం? పైకి పెట్టాక ప్రస్తుతానికి పెట్టే ఇచ్చి ఇక్కడ పెట్టే పెడతాను పక్కన. వస్తుంది. అక్కడ నేను చేయి కడుక్కొని ఒకసారి రానా తీయాలి ఎందుకని. ఏంటి ఓకే ఎత్తావా నువ్వు జను రావాలా? కలిస్తే లాగి వచ్చాడు కాళ్ళు మరి గట్టిగా లూజ్గానే మళ్ళీ ఓకేనా. కోడి తోడు టీ పొడి పెట్టేది బాగుంటుంది. కోడిగుడ్డు తోడు టీ పొడి అది ఏమైనా కాయగూర కట్ చేసి కూడా వేస్తాను కదా. మరి అంత గమ్ములు కట్టేసి ఇక్కడ పోయినట్టు తిన్న చెట్టు. తినతే అయ్యో ఇప్పుడు ఇవన్నీ పోతాయేమోగా. వీళ్ళన్నింటికి పెట్టేది ఇప్పుడు సీతకొక సీత కదా, అవే గమ్ము కొన్ని సీతకొక అవుతాయి. అది వాటికి ఇప్పుడు ఆ టైం కొంచెం బాగా పడదు. కదా జాను డ్రాగన్ వేసారు ఇందులో. ఇవా కొంచెం పెద్ద అయితే ఇవి డ్రాగన్. అని చెల్లి దోపాను నేను అక్కడ అక్కడ అది ఉంది ఇచ్చి అమ్మ బకెట్ పక్కన కరపల్లో అక్కడ అక్కడ ఆ బకెట్ తీసుకొచ్చు అసలేదులే వేసేది బాగుంది పెద్దమ్మా. పిన్ని ఎర్రలే పిన్ని ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి మధ్య ఆవులు తినతాను చాలు పెడతా పెట్టను డైరెక్ట్ పెట్టి నా పట్టుకోవే పట్టుకో తిత్తి ఓకే కింద పట్టుకో కింద పట్టుకో. ఓకే మా పిన్ని వేసింది మొక్క. దాన్ని చుట్టారా వేసారు కుండీలు మొక్కలకి మొక్కలకి చెప్పింది చెప్తేనే నాకు నచ్చింది. ఇదిగో ఈ ఎర్రలు తోట పెరిగితే అది రాలా శాంపుల్ మన పేరు మళ్ళీ ఒకసారి ఆ డైలాగ్ ఏవో భవాని ఎలాగమ్మ ఏ ఒకసారి ఇలా ఇలా కొంచెం పోస్తా ఉంచు అలా ఉంచు. చాలు చాలు. జానకి ఇచ్చారు నాకైతే వాటర్ పోస్తుంది. తులసి మొక్క కదా, తులసి మొక్క, రోజ్మెరీ, గడ్డి గులాబీ, మనీ ప్లాంట్, వామ్ చెట్టు, అయితే ఆ మట్టి వాటర్ వేస్ట్ చేయకూడదని జాను అయితే ఇందులో వాటర్ వేసింది.
ఇదిగోండి, ఇదొక గులాబీ మొక్క వేసాం. ఇది పైకి తీసుకెళ్తాం ఈ ఫ్లవరు. ఇదొకటి పూర్వాగ్ని. ఇది సీతాఫలం చెట్టు. పనస చెట్టు. ఇది నారింజ చెట్టు. పనస చెట్టు, పనస చెట్టు, పనస మొక్క, పనస విత్తనం వేసాం. సో ఇలా అయితే వచ్చింది పనస మొక్క. వావ్. వేప చెట్టు, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీ అందరికి చెప్పాను కదండి. కలబంద, ఇది శంకు పువ్వుల చెట్టు, అదే తెలుసు మీకు ఐడియా. కలబంద, ఇవన్నీ గుత్తు పువ్వులు. ఇదిగోండి, ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను కదా. బిళ్ళగన్నేరు, తులసమ్మ తల్లి, ఇది బిళ్ళగన్నేరు, గడ్డి గులాబీ, ఇది సేమ్ అంతే బిళ్ళగన్నేరు మొక్క. ఇంక ఇవన్నీ మొక్కలే. తులసమ్మ తల్లి, ఇది పిప్పర పనసకాయ చెట్టు అని చెప్పాను కానీ ఇంకా ఇది కాయ ఇచ్చేటట్టు అయితే లేదండి. సో ఇవన్నీ కూడా గొంగులు పురుగులు పట్టేసినాయి అంట పైనంతా. మరి ఏమో ఎలా ఉంటుందో డౌటే. నెక్స్ట్ ఏమో ఇవన్నీ కూడా అమ్మ చీరాల నుంచి తీసుకొచ్చిన మొక్కలే. చాలా మంచిగా, ఒక వర్షాకాలం కదా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచిగా వచ్చినాయి. ఇది బిళ్ళగన్నేరు మొక్క. ఇది కూడా ఇదిగోండి మందార చెట్టు. నేను మొన్న చూపించినప్పుడు వీడియోలో ఇవన్నీ ఆకులు ఉన్నాయి కదా, మళ్ళీ ఆవొచ్చి అయితే తినేసిందండి. ఏమో పువ్వు అయితే మరి నేను పూస్తాయి అనుకున్నా కానీ పూసే టయానికి మంచిగా ఆకులన్నీ వచ్చే టయానికి ఆవొచ్చి అయితే తినేస్తుంది. ఇంకేం చేయలేము. ఇదిగోండి, ఇది ఆల్రెడీ చెప్పాను, నాటాం కదా ఒక 10 days బ్యాక్ బిళ్ళగన్నేరు. ఇదిగోండి, ఇది ఒక ఫ్లవరు. ఇప్పుడు నాటాం కదా, బాబాయ్ 3 తీసుకొచ్చారు, 3 గులాబీ మొక్కలు. సో ఒకటి ఇక్కడ, అక్కడ 2 చూపించాను కదా ఆల్రెడీ. ఇదేమో పాములు రాకుండా ఉండడానికి మొక్కలు ఇవి. సో ఇదండి మా గార్డెన్ అన్నమాట, మినీ గార్డెన్. సో ఇదే డౌట్ వస్తుందండి, ఈ గొంగళి పురుగులు పోతే బాగుండు, చెట్టు పోతుంది. పోయింది ఆల్రెడీ, ఆకులన్నీ కూడా పోయినాయి అంట. చూద్దాం. ఇక్కడ కూడా నేను ఇప్పుడే చూశాను. అదేలేండి, ఇవన్నీ షోగా పెంచుతున్నారు కదా ఇప్పుడు ఈ మధ్యన. సో అవి కూడా ఉన్నాయి. చెప్పండి. మందార చెట్టు. సో ఇవి తెలిసినవే కదా ఆల్రెడీ, అందం కోసం వేస్తారు కదా షో మొక్కలు. ఇది పాములు రాకుండా ఉండటానికి. సో మాకు ఇష్టమైన, సో అన్నీ ఇష్టమే, అన్ని మొక్కలు కూడా. సో ఇది గోరింటాకు చెట్టు, దోసకాయ, ఇంకా పాదైతే ఫస్ట్ బాగా వచ్చినాయి కానీ ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయండి. సో అలా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా బిళ్ళగన్నేరు మొక్క? ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఉండేవంట. బిళ్ళగన్నేరు మొక్క మొత్తం అవేనండి. అయితే ఇరికెత్తనమాట తమలపాకు చెట్టు. అసలు మంచిగా ఎదగాలి కానీ నిదానంగా వస్తున్నాయండి. మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో అందం కోసం ఇది మొక్క.
ఈ మొక్కని పైకి తీసుకువెళ్తున్నా నేను పైన పెట్టడానికి.